దాని అంటే సున్నితంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నేటివ్ జిల్లాకి IAS ఆఫీసర్స్ జనరల్గా కలెక్టర్స్గా వెళ్ళాలి. సో అది అప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచించి మళ్ళీ దాని మీద కొంచెం చర్చించి ప్రకాశం జిల్లాకి వేయడం జరిగింది. అయితే ప్రకాశం జిల్లాకి వచ్చినప్పుడు మా బంధువు ఒకరు ఛార్జ్ తీసుకున్నాక నేను సబ్ కలెక్టర్గా 2010 సంవత్సరం సెప్టెంబర్లో అక్టోబర్లో ఛార్జ్ తీసుకుని 11లో వెళ్ళిపోయాను. అప్పుడు కూడా ఇట్లాంటి వీడ్కోలు సభలో అప్పుడు చెప్పాను నేను అంటే మరి అప్పుడు సబ్ కలెక్టర్ కొంచెం దూకుడు వ్యవహారం అంతా. సో అప్పుడు ఖచ్చితంగా ఇదే జిల్లాకి మళ్ళీ కలెక్టర్గా వస్తాను నేను అని చెప్పాను. సో ఆ క్లిప్పింగ్ ఎవరో నాకు పంపించారు. నేను జాయిన్ అయిన రోజు పంపిస్తే బహుశా పదార్థ దేవతల పైన ఉంటారంటారు, ఆ రోజు పదార్థతో ఉంటారు. సో దేర్ఫోర్ మళ్ళీ చిత్తూరు వెళ్ళి అంతా తిరిగి ఆ విశాఖపట్నం అంతా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. సో అలా 2 సంవత్సరాల క్రితం మీ అందరితోటి నా జర్నీ మొదలైంది. వచ్చినప్పుడు కూడా చాలా మంది ఫస్ట్ ప్రెస్ మీట్ లో కూడా చాలా మంది మీడియా మిత్రులు అందరూ కూడా అడిగారు. అంటే నేను అప్పుడు కూడా ఇదే చెప్పాను, జిల్లాలో పనిచేశాను కొంతకాలం పాటు. ఎక్కువ భాగం జిల్లాని పనిచేసినప్పుడు చూడటం తప్ప మిగతా జిల్లాని నేను చూడలేదు. పశ్చిమ ప్రాంతం చాలా వెనుకబడ్డ ప్రాంతం, కరువు కాటకాలతోటి ఎప్పుడు కూడా ఇబ్బందులు గురవుతున్నటువంటి ప్రాంతం. అదేవిధంగా తీర ప్రాంతం కొంత సస్యశ్యామలంగా ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా పలు రకాల భూ సమస్యలు కానీ ఇతర సమస్యలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. సో చేరే కొత్తల్లో ఉన్నప్పటి నుంచి కూడా తొందరగా జిల్లా అవగాహన చేసుకుని మనం ఉన్న ఈ 2 year టెన్యూర్లో ఏదైనా మనకు చేయగలిగిన సహాయం మనం కలెక్టర్గా గుర్తుండిపోయేలా చేయాలని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ కూడా మంచి టీం. ఎప్పుడు కూడా ఎన్ని టెక్నాలజీస్, ఎన్ని మొబైల్ ఫోన్స్, ఎన్ని యాప్స్, మనకి ఎన్ని ల్యాప్టాప్లు, ఎన్ని పామ్ టాప్స్ వచ్చినా కూడా నేను వ్యక్తిగతంగా నేను ఎప్పుడు విశ్వసించేది మంచి మనుషులు ఉంటారు, మంచి అధికారులు ఉంటేనే ఏ కలెక్టర్కైనా కూడా బాగుంటారు. అది మీ అందరూ ఉన్నారు కాబట్టి మీరు చెప్పిన మంచి మాటలు ఈరోజు సాధ్యపడ్డాయి. సో ముందుగా మీ అందరికీ కూడా, అంటే మీరు ఇన్ ద సెన్స్ మీరు కొంతమంది ఈ మధ్య ఉండొచ్చు, మీతో పాటు మీ ముందు పనిచేసిన వాళ్ళందరికీ కూడా 2 చేతులు ఎత్తి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేయాలి. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేయాలి. సో అప్పటి నుంచి కూడా వ్యవసాయ రంగం కానీ, పశుసంవర్ధక శాఖ కానీ, ఇట్లా ప్రైమరీ సెక్టర్తో మొదలుకొని ఇండస్ట్రీస్ కానీ, సర్వీసెస్ సెక్టర్ కానీ, అదేవిధంగా ఎడ్యుకేషన్, హెల్త్ అన్నింటిలో కూడా వెనువెంటనే అధికారులందరూ కూడా నాకు బ్రీఫ్ చేయటం, అక్కడి నుంచి ఒక్కొక్క అప్పుడు ప్రభుత్వం యొక్క ప్రయారిటీస్, ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి దానికి అనుగుణంగా మనం అధికారులుగా ఎప్పుడు కూడా ప్రభుత్వ ఆలోచన మన ఆలోచన ఉంటుంది తప్ప మనం వ్యక్తిగతంగా వేరే ఆలోచన పెట్టుకునే పరిస్థితి కూడా మనకి లేదు. మన రూల్స్ కూడా ఒప్పుకో. బ్యూరోక్రాట్ ఈస్ సపోజ్ టు వర్క్ ఫర్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ పాలసీస్ ఆర్ యువర్ పాలసీస్. పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఫెయిల్ చేసే పాలసీస్ మన పాలసీస్ తప్ప వీ హ్యావ్ నో పర్సనల్ ఎజెండా ఆఫ్ అవర్ ఓన్. వాటిల్లో మీకు ప్రాధాన్యతతో కూడిన అంశాలు ఏమన్నా ఉంటే తప్పనిసరిగా నువ్వు వాటి మీద మరింత ఎక్కువ దృష్టి పెట్టచ్చు తప్ప గవర్నమెంట్ ఎజెండా షుడ్ బి ఆల్ ఆఫ్ అవర్ ఎజెండా ఆల్సో. సో ఈ క్రమంలో ఎంతో మంది మంచి అధికారులు నాతో పనిచేయడం జరిగింది. కొంతమంది బదిలీపై వెళ్ళడం జరిగింది, కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అందరినీ కాకపోయినా ముఖ్యంగా ఎవరిని మాట్లాడకపోయినా చాలా మంది ఇబ్బంది పడతారు. సో అందుకనే మాక్సిమం అన్ని రాసుకున్నాను. నేను మర్చిపోతే మా సిపిఓ గారు ఎప్పుడు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నోట్స్ రెడీ చేసి 3లో ఉంటారు కాబట్టి ఆయన కొన్ని రాసిమ్మన్నాను. ఆయన కూడా కొన్ని రాశారు. అఫ్ కోర్స్ మిమ్మల్ని మరీ ఊరు పుట్టించే ఆలోచన కూడా లేదు. సో ఐ విల్ బి యాజ్ బ్రీఫ్ యాజ్ పాసిబుల్. సో నాకు వ్యవసాయ శాఖ ఇక్కడ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత జిల్లా ఇది. ఇక్కడ వ్యవసాయమే ప్రధాన వనరు. మనుషులకి, మన పశువులకి కానీ అన్నిటికీ కూడా వ్యవసాయం బాగుంటేనే ప్రకాశం జిల్లా బాగుంటుంది. సో దానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది సక్రమైన టైంకి మనకి లేట్ మాన్సూన్ ఉంటుంది, ఒక్కోసారి సమ్మర్ షవర్స్ ఉంటాయి, విత్తనం జరగాలి, సరిగ్గా ఎరువులు మనం టైంకి అందించాలి. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఫర్టిలైజర్స్ కానీ, మెకనైజేషన్ కానీ, వీటన్నిటికీ కూడా ప్రాపర్ జాయింట్ డైరెక్టర్ ఉండాలి. నాకు వచ్చినటువంటి మంచి అదృష్టం ఏంటంటే
appointment was collected there. సో అతను కూడా ఫోన్ చేసి ఈజ్ అ వెరీ గుడ్ ఆఫీసర్ సార్, అతను డైలీ అగ్రికల్చర్ అయినా చాలా సీఎం ప్రోగ్రామ్ మీద అతను వాడుకుంటుంటాను నేను. అంటే నాట్ ఓన్లీ అగ్రికల్చర్ బట్ ఈ కెన్ హ్యాండిల్ మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్. సో మీకు మంచి అసెట్ అవుతారని చెప్పారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న నా 2 years టైంలో కూడా రైతులకు సంబంధించి అన్ని విషయాలు కూడా అటు లోనింగ్ కావచ్చు, క్రాప్ లోన్స్ కావచ్చు, సిమిలర్లీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇన్సూరెన్స్ కావచ్చు, అన్నీ కూడా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీస్ ని ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేశారు అగ్రికల్చర్. సో శ్రీరామ్, థ్యాంక్ యూ టు యువర్ టీమ్ ఆల్సో. అదేవిధంగా ఎక్కువ యానిమల్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ మంది, పాడి పరిశ్రమ బాగా ఎక్కువగా ఉండేది. అది ఒక ఆదాయ వనరుగా కూడా మనం భావించాలి. ఎందుకంటే ఎక్కడైతే వ్యవసాయం వర్షాధారమై వ్యవసాయం సరిగ్గా జరగకపోతే న్యాచురల్ గా రైతు అనేవాడు ఒక 2 పశువులు పెట్టుకొని వాటిని మేపుకుంటూ కొంత పాలు వీటి ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అది ఎక్కువగా మనకి దర్శి బయట అన్నింటిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నా కూడా బట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్యాటిల్ పాపులేషన్ ఉన్న జిల్లా. అటువంటిప్పుడు అది మనకు ఒక విధంగా ఎసెట్ అవుతుంది, ఒక విధంగా మనకి పైన బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే యానిమల్ పాపులేషన్ ఎక్కువ ఉన్నప్పుడు వాటికి మనం తిండి సమకూర్చాలి, మంచినీళ్ళు సమకూర్చాలి, వాటికి రోగాలు వస్తే మనం ఫుల్ టీమ్ తోటి అసిస్టెన్స్ ఇవ్వాలి. ఇలాగా అది ఒక స్ట్రెంగ్త్ అనుకోవచ్చు, అదేవిధంగా ఒక ఛాలెంజ్ అని కూడా అనుకోవచ్చు. సో ఈ 2 విధాలుగా కూడా యానిమల్ హస్బెండరీ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ టీమ్, వెరీ వెరీ స్ట్రాంగ్ టీమ్. ఎందుకంటే ప్రతి మండల స్థాయిలో కూడా వాటికి వచ్చేవన్నీ అటెండ్ అవ్వడం. ఫాడర్ పొజిషనింగ్ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్ డ్రాట్ ఉన్న నేపథ్యంలో సైలేజ్ కానీ, టీఎంఆర్ కానీ, కాన్సన్ట్రేట్ ఫీడ్స్, రకరకాల మన ఫీడ్స్ కానీ, యానిమల్ డిసీజెస్ కానీ, యానిమల్ యొక్క వాటర్ రిక్వైర్మెంట్ కానీ అన్ని కూడా హ్యాండిల్ చేయాలి. సో ఐ హ్యాడ్ ఎ వెరీ గుడ్, అది చాలా సౌమ్యుడు టాలెంట్, చాలా అనుభవజ్ఞుడు. పాపం ఎప్పుడు ఏది అడిగినా కూడా నేను ఒకసారి పోపట, ఒకసారి కూడా ఏ పేపర్లో రాస్తున్నారు మీరు ఏం పట్టించుకోవట్లేదన్నా కూడా సార్ నేను సార్ట్అవుట్ చేస్తానని వెంటనే ఆ మండలానికి వెళ్ళేవాడు. అక్కడే ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ సార్ నేను వెళ్ళి మీటింగ్ పెట్టాను, నాకు అంతా సార్ట్అవుట్ చేసి వచ్చాను సార్, మనకేం ఇబ్బంది లేదు. అదేవిధంగా సిఎస్ గారు ఎప్పుడైనా మీటింగ్స్ కానీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు కూడా క్లియర్ కట్ గా సార్ మనకి ఇంత సైలేజ్ అవసరం, ఇంత డెఫిసిట్ ఉందని నోట్స్ అన్ని క్లియర్ గా చెప్పేవాడు. ఇస్ వెరీ ఎక్స్పీరియన్స్ జాయింట్ డైరెక్టర్, మంచి మనిషి అండ్ ఎఫెక్టివ్లీ అన్ని పారామీటర్స్ లో కూడా ఎప్పుడు మనం ఫస్ట్ ఉండేవాళ్ళం. సో వెరీ వెల్ డన్ అండ్ థ్యాంక్స్ టు యూ అండ్ యువర్ టీమ్ ఆల్సో. బలరామ్ ఈజ్ అగైన్ ఇక్కడ లేడు, ఇందాక గో టు చెన్నై పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. బలరామ్ ఈజ్ అగైన్ వెరీ సీనియర్ జాయింట్ డైరెక్టర్. మనకి ఇక్కడ ఆక్వా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టర్. బికాస్ మనకి దాదాపు 100 కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉన్న నేపథ్యంలో ఫిషరీస్ లో అనేక పథకాలు ఉన్నాయి. ఎస్సీ ఫిషర్ మనకి, ఎస్టీ ఫిషర్ మనకి, మన ఎస్సీ సబ్ ప్లాన్స్ ఉన్నాయి, ట్రైబల్ సబ్ ప్లాన్స్ ఉన్నాయి. ముందు జాయింట్ డైరెక్టర్ లేని పరిస్థితి ఉండేది. ఒక ఏడీని మనకి ఎఫ్ఏసీ ఉండేవాడు. అంటే ఈ జిల్లాకి మనకున్న ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ కి ఆక్వా కానీ, ష్రింప్ అండ్ ప్రాన్ కానీ మొత్తం అన్నింటినీ కూడా కేపబుల్ సీనియర్ జాయింట్ డైరెక్టర్ రిక్వైర్మెంట్ ఉండేది. నేను జాయిన్ అయిన కొన్ని నెలలకి బలరాం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆద్యంతా కూడా ఈ వాజ్ ఆల్వేస్ రాదర్ దాన్ మీ గైడింగ్ హిమ్, మోర్ ఆర్ లెస్ ఆయన వచ్చి నన్ను అడిగేవాడు, సార్ మనం ఈ స్కీమ్ లో లాస్ట్ 2 years గా కొన్ని ఫండ్స్ ఉండిపోయినాయి, మనం రిప్లేస్ చేద్దాం, వాటిని కొంతమందికి ఇండివిజువల్స్ మోపెడ్స్ ఇవ్వచ్చు, నెక్స్ట్ ఇవ్వచ్చు, బోట్స్ ఇవ్వచ్చు. సో ఇది వెరీ ప్రోయాక్టివ్ జాయింట్ డైరెక్టర్. అంటే ఆ వయసులో కూడా పెద్దగా మోటివేషన్ ఉండదు లైఫ్ లో. ఏదో ఇంకా 4 రోజులు మమ అనిపించి రిటైర్ అవ్వడం అనుకుంటారు తప్పితే నోబడీ విల్ టేక్ ద ఇంట్రెస్ట్ ఆన్ హిజ్ ఓన్. బట్ దాని వలన చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ విలేజెస్ లో వీ కుడ్ డూ ఎక్సలెంట్ వర్క్ అండ్ ఫ్రీలీ రామా ఇప్పుడున్న వెంకటేష్ కానీ ఇంతకుముందు ఉన్న బోలపాలు కూడా ఫిషర్మెన్ విలేజెస్ లో మంచి ఎన్ఆర్ఐజెస్ వర్క్స్ ప్లాన్ చేశారు. అంటే ఫిష్ పాండ్స్ కట్టడం, వీటి వల్ల ఏమైందంటే ఫిషరీస్ కి ఇంకా కొంచెం చేయూత ఇచ్చాం. ఆఫ్ కోర్స్ ఇన్లాండ్ ఫిషరీస్ మనకి తగ్గిపోయింది బాగా వర్షాలు లేక, బట్ కోస్టల్ ఫిషింగ్ కంప్లీట్ మెరీన్ ఆక్వా మాత్రం బాగా చేయగలిగా ఉంటే it is because of the good support given by the fisheries department headed by Balram, and personally also Balram is a nice person. ఆయన మన లైజన్ ఆఫీసర్ గా కూడా మా అబ్జర్వర్ కి దాదాపుగా అన్ని రకాల సినిమాలు చూశారు. సో మా మీద కొంత భారం తగ్గింది ఆయన కూడా. సో ఆ విధంగా కూడా చాలా ఓటుగా సహనంగా ఈ కుడ్ హ్యాండిల్ ద ఎలక్షన్ వర్క్. అలానే ఏ వర్క్ ఇచ్చినా కూడా వెరీ రెసిలియంట్ ఆఫీసర్. సిమిలర్లీ రవి
మాకు మైక్రో ఇరిగేషన్ ఒక పెద్ద అసెట్. మేము మనకి జిల్లాలో ఇప్పుడు కూడా ఫ్యూచర్లో మైక్రో ఇరిగేషన్ ఇస్ ద సొల్యూషన్. ఒకసారి మంచి వర్షం పడి కోర్స్ అన్ని రీఛార్జ్ అయితే కనుక మైక్రో ఇరిగేషన్లో మనం ఇంకా అదనంగా బోర్లు లేకుండా బేసిన్ బోర్లకే మనం మైక్రో కనుక అనుసంధానం చేయగలిగితే దట్ విల్ ఎకనమైజ్ వాటర్ యూటిలైజేషన్ కానీ అవన్నీ కూడా జాగ్రత్తగా ఆ ఉన్న నీటిని వాడుకోవడానికి అన్ని రాయలసీమ 4 జిల్లాలు మన ప్రకాశం నెల్లూరులో కూడా మంచి పొటెన్షియల్ ఉన్నది. అలాంటిది నాకు మొదట్లో ఉన్నటువంటి పీడీ ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ అయిపోయారు. నేను జాయిన్ అయిన కొన్ని 1 or 2 months కి సరే రవీంద్ర ఒకసారి అంతకు ముందు ప్రాజెక్ట్ ఆఫీసర్ తో వచ్చి కలిసారు, వేరే ఆయన హెడ్ ఆఫీస్ లో ఉండేవాడు. కానీ ఆయనే వేస్తున్నారని చెప్పినప్పుడు ఆయన మనిషి చూస్తే చాలా మెత్తగా ఉంటాడు మనిషి. రవీంద్ర ఎప్పుడు నవ్వుతూనే బాగున్నారా సార్, ఏంటి సార్ అంటుంటాడు. సో మరి ఏంటి మరి అంత డ్రైవ్ చేయగలరా, ఈయన చేయగలరా ఫస్ట్ లో నాకు ఒక అనుమానం వచ్చింది. బట్ యూ వోంట్ బిలీవ్, లాస్ట్ ఇయర్ మనం కంట్రీలోనే అమౌంట్ ద టాప్ 4 districts. ప్లీజ్ గివ్ ఎ వెరీ హ్యాండ్ టు ఆయన వాళ్ళ ఎంఐఏస్ కానీ వాళ్ళ ఫీల్డ్ అండ్ స్టాఫ్ ని బాబు ఎప్పుడు మీటింగ్ పెట్టినా సార్ ఒక్క 2 నిమిషాలు వచ్చి మీరు వెళ్ళండి చాలు, మీరు ఒక మాట చెప్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది, ఇంకా కొంచెం మరి గట్టిగా పనిచేస్తారు. కంపెనీ టీసీఓలు కానీ కంపెనీస్ అందరూ వచ్చినప్పుడు కూడా చాలా కోఆర్డినేటెడ్ గా. లాస్ట్ ఇయర్ కొంత నేను డిసప్పాయింట్ అయ్యానని గ్రహించాడు. ఎందుకంటే 22,000 హెక్టార్లు ఉంటే 15,000 చేశారు, 16,000. సో ఈ సంవత్సరం మాత్రం చాలా పట్టుదలగా రవి ఎక్సీడెడ్ టార్గెట్ ఇవ్వడమే ఎక్కువ ఇచ్చారు మనకి, బట్ దాన్ని కూడా అధిగమించారంటే ఇట్ షోస్ హిస్ కమిట్మెంట్. సో దేర్ఫోర్ రవి యు హావ్ డన్ వెరీ గుడ్ సర్వీస్ టు ద డిస్ట్రిక్ట్. ఇంత ఇన్ని వేల ఎకరాలు, దాదాపు 22,000 ఎకరాలు అంటే 50,000 ఎకరాలు, ఇన్ని వేల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ విస్తరింపజేసామంటే దట్ ఈస్ అ వెరీ పాజిటివ్ వన్. అలానే హార్టికల్చర్ కూడా జనమ్మ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అది క్లియర్ అనుకుంటారు. సో ఏడీస్ కూడా బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్. హార్టికల్చర్ చాలా అద్భుతంగా చేశామా. ఆల్ కాంపోనెంట్స్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కానీ, సబ్ ప్లాన్స్ కానీ, స్టేట్ ప్లాన్ కానీ అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ 1 or 2 పొజిషన్స్. ప్రైమరీ సెక్టర్ లో మీకు గొప్ప విషయం ఏంటంటే ప్రైమరీ సెక్టర్ అంతా వర్షాధారం. ఎందుకంటే మొక్కలు పశువులు ఇదే బాగా. సో అలాంటి వర్షాలు లేకపోయినా మనం అన్ని పారామీటర్స్ లో కూడా ప్రైమరీ సెక్టర్ లో యూస్ టు బి ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. ఫస్ట్ అంటే నన్ను 2, 3, 1, 2 ఆ పొజిషన్ లోనే ఉండేవాడు. దానికి కారణం ఆఫీసర్స్ ఆ డ్రాట్ కండిషన్స్ లో కూడా డిపార్ట్మెంట్ ని అంటే కాపాడాలి కాకుండా వాళ్ళకున్న అనుభవాన్ని అంతా రంగరించి ఎక్కడ ఏ పని ఏ టైంలో ఎలా చేయాలన్నది చాలా స్పష్టంగా పెట్టుకుని దానికి అనుగుణంగా పనిచేసి వారికి నాకు జిల్లాకి కూడా మంచి పేరు తెచ్చారు. దాంట్లో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎంఐపి అండ్ హార్టికల్చర్, బోత్ ఆఫ్ దెమ్ దే హావ్ డన్ ఎక్సలెంట్ వర్క్. అదేవిధంగా సెరికల్చర్ కూడా వచ్చారా, ఏమి ఉన్నారు సెరికల్చర్. సెరికల్చర్ కూడా చాలా సైలెంట్ గా ఐ థింక్ వీడి గవర్నమెంట్ బాగా తెలుస్తున్నాడు, కన్వర్జెన్స్ డిపార్ట్మెంట్స్. సో వాళ్ళు ఎప్పుడు కూడా కొన్ని పాకెట్స్ లోనే మనకు అంత విస్తారంగా సెరికల్చర్ చిత్తూరు లాగా. బట్ ప్రతి ఇయర్ వీఆర్ యాడింగ్ సైలెంట్లీ షెడ్లు పెడుతున్నాం ఎన్ఆర్ఈజీఎస్ అనుసంధానంతో. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఏడీ చాలా బాగా చేశారు. ఐ థింక్ వీఆర్ గివెన్ 100% టార్గెట్ ఇచ్చారు. సో వాళ్ళు కూడా ఐ విష్ టు ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్ యూ. అండ్ సుబ్బారావు ఉన్నాడా పీడీ ఆత్మ, సుబ్బారావు పాపం ఎప్పుడు ఈ కమ్స్ విత్ లిమిటెడ్ ఎజెండా. ఎందుకంటే ఆత్మ ఏంటంటే అకౌంట్ లో డబ్బులు వేసి ఈ చేతితో ఆ చేతితో లాగేసుకుంటారు. సో ఆయన అలాంటిది రీసెంట్లీ మంచి అసైన్మెంట్ ఆత్మకి ఇచ్చారు. ఐ థింక్ కృషి వికాస్ యోజన ఉన్నప్పటికీ కూడా ఈ ఏపీ ఎండిపి ప్రాజెక్ట్ ఇచ్చారు, క్రాప్ మిటిగేషన్ డిఎంపి ప్రాజెక్ట్. సో వీ స్పెండ్ లాట్ ఆఫ్ టైం. అదర్వైజ్ ఆత్మ పీడీ ఇప్పుడు జేడీ అగ్రికల్చర్ తో వచ్చేవారు తప్ప ఎండిపి మాత్రం చాలా ఏబుల్ గా గైడెన్స్ ఇవ్వరు. యూ హ్యావ్ స్టెబిలైజ్ ద ప్రాజెక్ట్. వరల్డ్ బ్యాంక్ అందులో మీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చాలా పర్టికులర్, రాజశేఖర్ గారు దానిపైన. సో యూ హ్యావ్ స్టెబిలైజ్. నేను 1-2 మీటింగ్స్ ఫస్ట్ లో మీకు టైం ఇవ్వగలిగాను, కానీ మిగతా అంతా మీరు దగ్గర ఉండి నడిపించారు. వీ షుడ్ గివ్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్సో. సిమిలర్లీ కమింగ్ టు ది forestries or DFOs, Basha
కోర్స్ డిఎఫ్ఓ సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓ కన్నా ఇంకా మనకి అదేంటి ఏమైపోయి సువిధ అండ్ ఇంకోటి ఏంటంటే సివిజిల్ సువిధ అండ్ సివిజిల్ ఇన్ఛార్జ్ అయిపోయాడు ఆయన. సో ఆయన ఎలక్షన్స్ లో సోషల్ ఫారెస్ట్రీ అసలు ఫారెస్ట్ కలిగి మర్చిపోయేట్టు చేసాం. ఆయన డిఎఫ్ఓలో ఆర్డీఓలో ఆయన అబ్బాయి గారు. సో బై భాష అండ్ టీమ్ సతీష్ డిఎఫ్ఓ ఇద్దరు వైల్డ్ లైఫ్ అందరూ కూడా ముగ్గురు డిఎఫ్ఓలు కూడా యంగ్స్టర్స్. మోస్ట్లీ భాష ఈజ్ రీసెంట్ రిక్రూట్. ఆయన కూడా సతీష్ కూడా ఇది యంగ్స్టర్, ఆయన కూడా మోడల్ ఆఫీసర్ గా మనం. అదర్వైజ్ ఆల్సో ఫారెస్ట్ లో కూడా సోషల్ ఫారెస్ట్రీ టార్గెట్స్ చాలా అద్భుతంగా మీట్ అయ్యారు. సీడ్ ప్లాంట్స్ కానీ న్యూ నర్సరీస్ రైజ్ చేయడం అన్ని ఆస్పెక్ట్స్ లో ఆల్ లిమిటెడ్ మీటింగ్స్ ఉండేవి. మీరు ప్రగతి ఓల్డ్ గవర్నమెంట్ లో ఉండే స్కీమ్ లో కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే టార్గెట్స్ లో కానీ విచ్ ఆర్ లిమిటెడ్ మీటింగ్స్ బట్ దే యూస్ టు మీట్ ఆల్ దీస్ టార్గెట్స్. సో ఆ ముగ్గురు డిఎఫ్ఓలకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్. అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ముందు ప్రమోద్ ఉండేవారు. ఇప్పుడు ఐ డోంట్ నో న్యూ పర్సన్ హెస్ జాయిన్. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ మన ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అన్నింటిలో కూడా బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ సపోర్టెడ్ మీ వెల్. అదేవిధంగా కమింగ్ టు పంచాయత్ డిపిఓ అండ్ సిఇఓ జిల్లా పరిషత్. డిపిఓ ప్రసాద్ మనకి మెడికల్ లీవ్ లో ఉన్నారు. బట్ ప్రసాద్ వాజ్ ఎ వెరీ గుడ్ డిపిఓ. మోస్ట్ ఆఫ్ మన ఆఫీసర్స్ అందరూ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ప్రసాద్ చాలా కమిటెడ్ మ్యాన్. ప్రసాద్ ఆల్వేస్ మామూలుగా వాళ్ళకున్న ఇంటర్నల్ డిపార్ట్మెంట్ టార్గెట్స్ లో ట్యాక్స్ కలెక్షన్లు వాటిల్లో అన్నింటిలో కూడా నెంబర్ 1 ఉండేవాడు. అది కాకుండా ఆయన కొంత ఆరోగ్యం సహకరించకపోయినా కరెక్ట్ గా చెప్పారని మొండి పట్టుదలతో ఏదైనా శానిటేషన్ డ్యూటీలో వేస్తే రూరల్ ఏరియాస్ లో సీఎం గారు ప్రోగ్రామ్స్ అనేవన్నీ ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా ఆ చెత్తకుండి దగ్గర నుంచి ఉండేవాడు. అక్కడ ఆ చెత్తంలో పోగేయడం, దానికి మళ్ళీ మంట పెట్టడం. నేను అనేవాడిని ఇంత పొగలేదుండే బాబు, ఎందుకంటే నేను కమిషనర్ గా ఉన్నప్పుడు చూసాం. మన శానిటేషన్ వర్కర్స్ ఏం చేస్తారంటే తప్పున వారిని నిప్పు పెట్టేస్తారు, తొందరగా పని అయిపోతుంది. సో దట్ జనరేట్స్ అవర్ స్మోక్. బట్ ఒక విధంగా ఈజీ సొల్యూషన్, ఒక విధంగా ఇన్కరెక్ట్ సొల్యూషన్. సో అక్కడే పాపం నుంచుని శ్రమ పడిపోయి ఆయనకి కొంచెం కార్డియాక్ ప్రాబ్లం ఉంది. సో ఐ యూస్ టు ఆల్వేస్ టెల్లింగ్, ఎందుకయ్యా నువ్వు జస్ట్ వెహికల్ తీసుకుని మానిటర్ చేసుకో, అందరు ఇన్స్పెక్టర్లు పనిచేస్తున్నారా లేదా, సూపర్వైజర్ లేదు సార్, ఇది కొంచెం మిగతాయి ఒకే కానీ ఇది కొంచెం నేనే ఉంటే తప్ప పని అవ్వదు. సచ్ వాజ్ హిస్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ at that age with that kind of health problems. So always very positive. Sanjay Reddy is also here. He knows పాపం చాలాసార్లు they are both good friends, షేర్ చేసుకునేవాడు. బట్ ఎలక్షన్స్ కి మాత్రం I said you have to proceed only because more than anything else health is important. My family is important, health is important, then comes your work life. Unless you take good care of your health, it is always a problem. So therefore Prasad level of number kuda I would like to acknowledge his commitment and good work. CEO Deputy manaki intaku Kailash undevaru. Kailash was also a pillar of strength. Kangi special officer ga manchi work chesadu. Ippudu Sai Babu unnadu. Sai Babu kuda monna selavulu vellaru. So both of course now Rajshekhar is handling. Prasad ellappudu I thought manchi capable hands lo, experienced hand lo డిపిఓ పెట్టాలి. ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ త్వరలో ఉండొచ్చు నా సంకేతాలు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే పాపం మనం ఎంత చెప్పినా నన్ను ఏం చేయమంటారు సార్, బ్యాన్ పెట్టారంటారు. సో మనం వాళ్ళని ఎక్కువ తిట్టలేము పాపం. అలానే మన ఫ్రస్ట్రేషన్ మనం బయట తప్పకుండా ఉండలేము. సో మొత్తం బూతులన్నీ వాళ్ళే తినేవాళ్ళు. ఏ కలెక్టరేట్ నుంచి వెళ్ళినా అన్ని టోకెన్లు ఫ్రీజ్ ఉండేది. సో వీళ్ళ మీద ఇస్తే వాళ్ళు ఏదో సార్ చెప్తాం సార్ పైన అనేవాళ్ళు, కానీ నిజానికి వాళ్ళు చేయగలిగింది పెద్ద ఏం లేదు. బట్ మనం కూడా కలెక్టర్ సమ్ ఆఫ్ ద క్రూషియల్ బిల్స్ అయిపోయినప్పుడు కొంత చిరాగ్గా ఉండి వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం. బట్ టీవీ ట్రెజరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో సిఎఫ్ఎంఎస్ లోకి రావడం, వాళ్ళు కూడా చాలా రెసిలియన్స్ తోటి అవన్నీ మళ్ళీ నేర్చుకుని మనందరికీ కూడా సపోర్టివ్ గా ఉండి మన శాలరీ డిడక్షన్స్ అన్ని జాగ్రత్తగా చూసుకుని దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఇందాక our colleague has said audit and all these departments మనం అనుకుంటాం కానీ finance is the first thing. Without finance nothing else happens. మనం ఎన్నో ప్లాన్ చేయొచ్చు కానీ ఇప్పుడు సీఎం గారు అదే అంటున్నారు, ఫైనాన్సెస్ ఇంప్రూవ్ చేయాలి. We have to improve the finances of the state without which we can't run the welfare agenda. So therefore treasury కానీ audit కానీ these are all very integral parts of our system. So treasury also is an important part.
Then coming to the engineering wing, SC irrigation, SC minor irrigation, ఇద్దరు కూడా క్రూషియల్ మన జిల్లాకి. SC మేజర్ ప్రాజెక్ట్స్ కవర్స్ వెలిగొండ, గుండ్లకమ్మ, ఇంతకుముందు రెడ్డి గారు ఉండేవారు, ఇప్పుడు మన ఆయన వచ్చినట్టున్నారు కదా, వేరాజు గారు వెనక్కి వచ్చారు. మళ్ళీ ఉన్నారా వేరాజు? బట్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్. ఇంతకుముందు రెడ్డి గారు చాలా ఎఫెక్టివ్ గా చేశారు. ఆల్వేస్ హీ వాజ్ వెరీ పేషెంట్ అట్ దట్ ఏజ్. జేసీ గారు కూడా తెలుసు, ఎప్పుడు వెలిగొండ వెళ్ళాలన్న పొలం వాళ్ళ దాకా కూడా. ఇన్ఫాక్ట్ నేను ఆయనకన్నా వయసులో చిన్నవాడినైనా ఒక రౌండ్ పొలంలో వెళ్ళొస్తే మీకు చాలా తలదిరుగుతుంది. యాక్చువల్గా ఓన్లీ రివర్లోనే మీకు 3 గంటలు పోవాలి బోట్లో. సో చాలా నాసియేటింగ్గా ఉంటుంది. కానీ ఆయన చెక్కు చెదరకుండా అట్లానే ఉండేవాడు మనిషి. ఎక్కడ మొహంలో ఎక్స్ప్రెషన్ కానీ ఏముండేది, లోపల ఏమో ఉండేదో మనకి తెలియదు. బట్ పైకి మాత్రం ఏంటంటే కదా మీకు ఏం అలవాటు అయిపోయింది సార్, అలవాటు అయిపోయిందని. రోజు పొలంబాగ్ వెళ్ళి రావడం కూడా మామూలు విషయం కాదు. అది ఎక్కడో పొలంబాగ్ అంటే ఆల్మోస్ట్ ట్రావెల్ 3-4 శ్రీశైలం డ్యామ్ నుంచి అప్ స్ట్రీమ్ వెళ్ళాలి మనం 3-4 గంటలు. అట్లా నన్నే పాపం నేను 2 సార్లు తీసుకెళ్ళాడు. ఇంకా నేను కాక ఇంకొక మినిస్టర్ గారు ఎవరో వచ్చారని ఇంకో 4 సార్లు వెళ్ళాడు. ఆయన ఇన్స్పెక్షన్స్ ఇంకో 2-3 సార్లు. ఇట్లాగా మంత్లీ యూస్ టు గో ట్వైస్ థ్రైస్ అట్ దట్ ఏజ్. వెరీ పేషెంట్ మ్యాన్. వచ్చినా కూడా లిమిటెడ్ పనితో వచ్చేవాడు నా దగ్గరికి. యూస్ టు కమ్ సార్ ఈ 2 ఫైల్స్ కొంచెం అర్జెంట్, కస్టమ్స్ క్లియరెన్స్ కావాలి, మెటీరియల్ తెచ్చుకోవడం ప్రాజెక్ట్కి. వెరీ నైస్ మ్యాన్, వెరీ థరో జెంటిల్ మ్యాన్. పాపం ఈ పుట్టిన్ ఇస్ బెస్ట్ ఫర్ వెలిగొండ ప్రాజెక్ట్. చాలాసార్లు ఇన్స్పెక్ట్ చేశారు. ఐ థింక్ ట్రాన్స్ఫర్ మీద ఉన్నారు. బట్ న్యూ ఎస్సీ ఆల్సో ఎక్కువ పరిచయం లేకపోయినా ఇట్స్ క్రూషియల్ వింగ్. మైనర్ ఇరిగేషన్ రవి కూడా ఎన్ఎస్పి మనకి పెద్ద ఇష్యూ. వాటర్ రిలీజెస్ అప్పుడు ఆర్డీఓలు అందరికీ తెలుసు, డిప్యూటీ కలెక్టర్స్ కి, మనకి గుంటూరుకి రైట్ కెనాల్లో కామన్ షేరింగ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కొంత వివాదాస్పదంగా ఉంటుంది. బట్ హీ హాస్ హ్యాండిల్డ్ ఇన్ని రిలీజెస్ కూడా అక్కడక్కడ ఇబ్బందులు అయినా కూడా. ఇందాక శ్రీరామ్ కూడా చెప్పాడు, ఒకసారి అయితే 80,000 ఎకరాలు మనం ఎలా అయినా బతికించాలి వరి అనుకుని చాలా మెటిక్యులస్ గా చేయగలిగాం. సో వాళ్ళకి వాళ్ళ సిబ్బందికి. అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సంజీవ్ రెడ్డి ఈజ్ ద మోస్ట్, ఐ ఫీల్ ఈజ్ ద మోస్ట్ కేపబుల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఫర్ ఆర్డబ్ల్యూఎస్ ఇన్ ద స్టేట్. వన్ ఆఫ్ ద మోస్ట్ కేపబుల్. ఎందుకంటే ప్రకాశం డిస్ట్రిక్ట్ లో వాటర్ ఇష్యూ ఇస్ అ బిగ్ ఇష్యూ. టుడే ఈస్ ట్రాన్స్పోర్టింగ్ 700 ట్యాంకర్స్. నేను కూడా ఎప్పుడైనా చాలా మామూలు గ్రామాల నుంచి చేస్తుంటారు. నేను ఆయన హోల్డ్లో పెట్టి ఐ కనెక్టింగ్ ఆన్ ద ఫోన్. ఎంతమంది చేసినా అంటే నాకు 2-3 వస్తాయేమో కానీ ఆయనకి ఇంకెన్నో వస్తున్నాయి. బట్ ఎవ్రీ టైం ఈ నోట్స్ డౌన్ దేర్ నంబర్. నేను మాట్లాడుతానమ్మా నువ్వు ఫోన్ పెట్టేసే అని చెప్పి మళ్ళీ ఎప్పుడూ ఆ వ్యక్తి నాకు ఆయనకి ఫోన్ చేయలేదు. నేను మళ్ళీ వీళ్ళేమన్నా నా ముందు మామూలుగా చెప్తున్నారేమో అని చెప్పి నేను కొంచెం మళ్ళీ క్రాస్ చెక్ చేయించేవాడు. సార్ వచ్చింది సార్, ట్యాంకర్ ఇబ్బంది ఏమీ లేదు, సో ఎస్సీ గారు చెప్పారు పంపించారంట. సో దేర్ఫోర్ ఇంత కూడా మనం ఈ మాత్రం పీస్ఫుల్ గా కూడా ఉండగలుగుతున్నాం అంటే ఇంత పీక్ సమ్మర్ లో ఇంత వాటర్ అక్యూట్ క్రైసిస్ పెట్టి ఆర్డబ్ల్యూఎస్ డస్ ఎక్సలెంట్ వర్క్. మన సంజీవ్ కానీ మహేష్ కానీ, మహేష్ రాలేదా? మహేష్ ఇస్ ఆల్సో దేర్. మహేష్ వీళ్ళందరూ మాకు ఎప్పుడు సాధారణ రిలీజెస్ ఉన్నాయి. ఇట్ ఇస్ అ బిగ్ టాస్క్. తర్వాత గుండ్లకమ్మ కోఆర్డినేషన్. బట్ గుడ్ సంజీవ్, వెరీ గుడ్ ఆఫీసర్. ఐ ఆల్వేస్ లైక్ టు. యూ షుడ్ వర్క్ ఇన్ డ్రాట్ ప్రోన్ డిస్ట్రిక్ట్స్. మీ అనుభవం అంతా కూడా ఎక్కువ ఇక్కడే ఉంటారు. మీ పొరపాటు కూడా ఈస్ట్ గోదావరి వెళ్ళబడుతుంది, అక్కడ మీ అవసరం లేదు. సో థ్యాంక్స్ టు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఆల్సో. అండ్ ఆర్ఎండ్బి రెడ్డి ఈస్ హియర్. వెరీ నైస్ ఎస్సీ. పాపం ఫస్ట్ లో ఆయన చాలా తిట్టేవాడు నేను. మంచి ఎస్సీ గారు, వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, వెరీ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. అయితే ఆయన రూల్ పట్టిపోతాడు. ఎక్కువ హెలిప్యాడ్ వేసేయండి రేపు కావాలంటే వేసేస్తాడు. మరుసటి రోజు ఫైల్ ఇస్తాను, ఒక్క సంతకం వేసేయండి అయిపోతున్నాను. ఎవరిస్తారు మీకు తర్వాత చూద్దాం. అట్లా పట్టుబట్టి మొత్తం 10 సంవత్సరాలు చేయించుకున్నాడు. నిన్న కూడా మళ్ళీ నేను ఎప్పుడు వెళ్ళిపోతాను అని మళ్ళీ అన్ని ఫైల్స్ వేసి సంతకాలు తీసుకున్నాడు. బట్ ఐ అడ్మైర్ హిస్ ప్రొఫెషనలిజం. ఎలక్షన్స్ అప్పుడు కూడా మేము చెప్పిన పనులన్నీ కూడా అక్కడే ఉండి, కొంతమంది ఏంటంటే ఎగ్జిబిషనిస్టులు ఉంటారు, ఆఫీసర్స్ లో కూడా రకరకాలు ఉంటారు. మనం కరెక్ట్ గా బయలుదేరడం లేదా మా పిఏను మా సీసీని ఉన్న పట్టుకుని బయలుదేరే టైంకి అక్కడ కొద్దిగా చట్ట నైట్ వచ్చి సార్ అసలు నైట్ నుంచి ఇక్కడే పడుకున్నా, ఇక్కడే స్నానం చేశాను.
అలాంటి వాళ్ళని మనం ఒకసారి రెండోసారి పసిగట్టేయచ్చు. బట్ కొంతమంది ఏంటంటే అలాంటి పట్టలు చేయరు. వాళ్ళు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో పని చేస్తారు, బట్ పని చేస్తారు. సో ఇట్ టేక్స్ వెరీ లిటిల్ ఎఫర్ట్ ఫర్ ద కలెక్టర్ టు అండర్స్టాండ్ దట్, టు నో హూ ఈస్ వర్కింగ్ ఆర్ హూ ఈస్ ప్రిటెండింగ్ టు బి వర్కింగ్. సో SCR&D is one such person who works by staying in the background. ఆయన ముందున్న కొంత ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్తో నడిచినప్పుడు అస్తవ్యస్తంగా ఉండదు కానీ, బట్ సిన్స్ హీ కేమ్ హీ ఈజ్ ఆల్సో షార్ట్లీ రిటైరింగ్ అండ్ హీ హాజ్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ కెరియర్. యూ హ్యావ్ డన్ వెల్ SC గారు, అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిటైర్డ్ లైఫ్ ఆల్సో. హ్యాపీగా మన ఉపనిషత్తులో చదువుకుని మంచిగా రోడ్ల గురించి మర్చిపోండి. సో SC రాజు ఆయన వెరీ రిలాక్స్డ్ మ్యాన్ ఇన్ లైఫ్. కరెంట్ పోయినా కరెంట్ ఉన్నా ఆయన మాత్రం గమనం ఉంటాడు. నో షార్ట్ సర్క్యూట్, వెరీ కామ్ మ్యాన్. అలానే ఉండాలి. కరెంట్ పోయినప్పుడు SC భయపడ్డాడంటే కరెంట్ మళ్ళీ రాదు. సో ఆయన అలాగే సార్ ఎప్పుడు పోయించాలని నన్నడు. సో ఎలక్షన్స్ రోజు కూడా ఫేస్ లో కరెంట్ పోయినా లేదు సార్ ఇందాకే మాట్లాడడానికి బాగానే ఉంది అంటాడు. JC గారేమో సార్ కరెంట్ పోయించారు ఎవరు పట్టించుకోవట్లేదు, మనం ఎంత ప్లాన్ చేసాం. ఫేస్ లో మార్నింగ్ ఐ థింక్ మీదే అనుకుంటా మీ ఫేస్ లోనే పోయింది కదా, 2 hours పోయింది. మనం జనరేటర్ పెట్టాము సార్ పర్లేదు, ఇలా జనరేటర్ ఏంటా బాబు కరెంట్ ఫోటో అయితే కౌంటింగ్ రోజున మీరు అంటే బాబు అన్నీ వెళ్ళాడు. సో అంటే ఓన్లీ వెన్ యూ ఆర్ వెరీ కామ్ యూ కెన్ థింక్ ఆఫ్ ద నెక్స్ట్ సొల్యూషన్. మీరంటే మనము ఇండస్ట్రియల్ కరెంట్ పోయింది, పవర్ షార్టేజ్ అయిందంటే ఇట్ ఈస్, బట్ నెవర్ హ్యాస్ ఇట్ ఫెయిల్డ్. ఎన్ని ప్రోగ్రామ్స్ జరిగినా that shows that he is a very calm and a very composed man. ప్లాన్స్ అన్ని కూడా ఎఫెక్టివ్ గా పెట్టుకుని చిత్తూరు నుంచి మౌలిక కూడా తెలుసు మాకు అందరికీ, చిత్తూరు నుంచి పరిచయం రాదు. ఎంటైర్ డిస్కామ్ స్టాఫ్ 33/11 kVకి కావాల్సిన ల్యాండ్స్ గురించి కానీ అన్నీ కూడా దగ్గరుండి చక్కగా మంచిగా మాట్లాడి చేయించుకుంటాడు మనిషి. సో మా రాజు గారు కూడా సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ PR ముందు రఘు PR ఇంజనీర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? మారుతి గారు. సో మారుతి యూ హ్యావ్ టు కన్వే ఆల్ దిస్. సో రఘు వాజ్ దేర్ బిఫోర్, కూర్చో. రఘు వాజ్ దేర్ బిఫోర్ as SC. రఘు ముందు ఎవరు? ఆయన చంద్రశేఖర్ కదా, త్రిమూర్తి నాయుడు ఇన్ఛార్జ్ ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి వాజ్ దేర్ ఫర్ సమ్ టైమ్. చంద్రశేఖర్ అయ్య. సో చంద్రశేఖర్ అయ్య ముగ్గురు మారారు, రఘు అండ్ కరెక్ట్ కొండయ్య. ఆల్ 3 of them have done a super job. ఎందుకంటే ఈ నుంచే పాపం మెటీరియల్ కాంపోనెంట్ అంతా మేజర్ బర్నింగ్ చేసేది SCPR. ఆయన హ్యూజ్ నెట్వర్క్ TIU కానీ PRI కానీ 2 పక్కల కూడా చాలా మంచి వర్క్ జరిగింది. నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ CC రోడ్స్ వేర్ లేట్ డ్యూరింగ్ వాళ్ళందరి నేతృత్వంలో. వాళ్ళ AEs DEs అందరూ కూడా వెరీ గుడ్, వెరీ వెల్ డన్ మారుతి. You should convey the wishes to them. Ravi, EWIDC, దానికన్నా ముందు MSIDCలో రవి మా సెలెక్ట్ ప్రాజెక్ట్స్ చేశాడు కానీ అతని మార్క్ ఎప్పుడు కూడా ఉండలే విధంగా చేశాడు. అంటే ఒక లెవెల్లో ఏంటంటే వీళ్ళు కొంచెం ఎగ్జిక్యూటివ్ ఉంటారు MSIDC. PR వాళ్ళు పాపం ఎక్కడో బూతులు తవ్వుకోవడం, ప్యాచ్ వర్క్లు వేసుకోవడం ఆ టైప్లో ఉంటారు. వీళ్ళకంటే ఇవన్నీ కూడా MSIDC కొంచెం మేము కూడా ఎందుకో కలెక్టర్స్ MSIDCకి ఇచ్చే ప్రతి పని కూడా స్పెసిఫిక్ గానే ఇస్తాం. అక్కడ గతంలో ఆయన నగేష్ కదా, నగేష్ గారి వాళ్ళంతా కూడా కలెక్టరేట్ పెట్టినప్పుడు అక్కడ చిత్తూరులో కూడా మా ఎక్స్పీరియన్స్ సంభవ్ వెరీ స్పెసిఫిక్ టాస్క్. కానీ రవి ఆల్ ఆఫ్ దెమ్ హి హస్ డన్ విత్ హిస్ ఓన్ మార్క్. మనం కూర్చున్న ఈ కంట్రోల్ రూమ్ కూడా అతనే ప్రిపేర్ చేశాడు. సో వీ హావ్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. షార్ట్ నోటీస్ లో ఆల్మోస్ట్ మేము చూసినప్పుడు, నేను డిఆర్ఓ గారు ఫస్ట్ చూసినప్పుడు ఏదో చేతబడులు చేసే రూమ్ లో ఉంది, చాలా దారుణంగా ఉంది. మనం కూడా అడుగు పెట్టాం, ఎందుకంటే ఆమె బయటకు వచ్చేటప్పుడు ఈ కాశ్మోరా గీష్మోరా మన నెట్ మీద కూర్చుంటాము. అసలు భయంకరమైన చీకటి ఏమున్నాయో తెలియదు కింద. బట్ దిస్ వాజ్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్. అసలు ఇలా లేదప్పుడు అది. ఐ కెన్ స్టిల్ రిమెంబర్. ఇక్కడ ఒక మనిషి నుంచునే జాగా కూడా లేదు, 2 ర్యాక్స్ ఉండేవి, చిన్నపల్లి తుప్పు పట్టి ఓల్డ్ బుక్స్ ఏవో పాత కాగితాలు. బట్ హీ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్. అదే EVM గోడౌన్స్ నేను సబ్ సెంటర్స్ ఇచ్చినవి కానీ రిమ్స్ లో కానీ కాంప్రహెన్సివ్లీ హీ హస్ డన్ ఆల్ వర్క్స్ ఇన్ టైమ్ అండ్ విత్ గుడ్ క్వాలిటీ. So good Ravi, keep it up and take it forward. And Karnakar also from EWIDC
సో డీడీ సోషల్ వెల్ఫేర్ వాళ్ళకు వచ్చే, బీసీ వెల్ఫేర్ వాళ్ళకు వచ్చే మెయింటెనెన్స్ వర్క్స్తో పాటు నంబర్ ఆఫ్ కమ్యూనిటీ వర్క్స్ ఇచ్చాం. అన్నీ కూడా వాళ్ళకి అసైన్ చేశాం. కొంత స్లోగా ఉన్నా కూడా బట్ డాక్టర్ జగజీవన్ రామ్ ఇవి చాలా బాగా చేశారు. ఐ థింక్ సమ్ వర్క్ ఈస్ పెండింగ్. ఒంగోలు దాంట్లో కూడా కింద మనకున్న దానిపైన అడిషనల్ ఫ్లోర్ అనుకున్నాం ఆ వర్క్స్. బట్ కరుణాకర్ చాలా కమ్యూనిటీ వర్క్స్ ఇచ్చినా కూడా పేషెంట్గా ప్రతిదీ ఈ టు టేక్, కొంచెం స్లో ఉన్నా కూడా ఈ వాజ్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. ఉన్న బాధలు ఫ్రాంక్గా చెప్పేవాడు. ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా డైరెక్ట్గా యూస్ టు కమ్యూనికేట్ అండ్ సీక్ సొల్యూషన్స్. సో ఈడబ్ల్యూడిసి వాళ్ళకి. కమింగ్ టు ఎడ్యుకేషన్, డిఓ Subbarao is a very nice officer because very silent, very less talkative, more work. I like such kind of officers sometimes. I also like talkative officers, but Subbarao ఏంటంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు ఇందాక చెప్పాడు, there was some confusion posting, but somehow I wanted to retain him. తన ముందు సుధాకర్ ఉండేవాడా, తన పేరేంటి ముందు? ఉదయ భాస్కర్, కరెక్ట్. సో భాస్కర్ వాజ్ దేర్, సడన్లీ హీ లెఫ్ట్. ఆయన ట్రాన్స్ఫర్ వచ్చింది, వెళ్ళిపోయాడు. సో దేర్ వాజ్ నోబడీ దేర్. నాకేంటంటే ఇంతకుముందు పాడేలో ఐటీడీఏలో చేసినప్పుడు ఒక 77 day యాక్షన్ ప్లాన్ అని తీసుకొచ్చాం. అది చాలా సక్సీడ్ అయింది. అది కరెక్ట్గా 10th ఎగ్జామ్స్ కి ముందు 77 days ముందు వీ ఫార్ములేటెడ్ అన్ యాక్షన్ ప్లాన్. How to identify weak students, how to give them extra input so that they don't fail in the exams, and how to give bright students also additional input so that they can excel in the exams. ITDAలో మంచి డీడీ ఉండేవాడు, ట్రైబల్ వెల్ఫేర్. సో అతని నేతృత్వంలో మల్లికార్జున రెడ్డి టుడే హెడ్ ఆఫీస్. సో అతని నేతృత్వంలో బాగా జరిగి సక్సెస్ అయింది. ఆశ్రమ్ స్కూల్స్ లో మంచి రిజల్ట్ వచ్చింది మాకు 10th. సో ఐ వాంటెడ్ సుబ్బారావు టు డూ దట్. సుబ్బారావు ఏదైనా ఒకటి డివైస్ చేసుకో, నువ్వు ఈసారి 10th లో మనం మంచిగా చేద్దాం. నువ్వు ఒక మీటింగ్ కూడా పెట్టాడు. వి ఫార్ములేటెడ్ మంచిగా దాని యాక్షన్ ప్లాన్ అంతా తీసుకొచ్చినప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకెళ్ళాడు. ఎంఈఓస్తో కానీ హెచ్ఎంస్తో కానీ హీ హెస్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ ఎ వెరీ ఎఫెక్టివ్ మేనర్. దాని ఫలితమే యూ విల్ ఆల్వేస్ సర్ప్రైజ్డ్. 10th పొజిషన్లో ఉండే ప్రకాశం ఇట్ హెస్ కమ్ టు ద స్టేట్ ఫస్ట్ పొజిషన్. దిస్ ఈస్ నాట్ ఎ నార్మల్ థింగ్. వెరీ డిఓగా తన కెరియర్ కానీ కలెక్టర్గా నాకు కూడా ఒక మధురాను జిల్లాలో మనం ఫస్ట్ ఉన్నామంటే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏం సుబ్బారావు ఏంటి లాస్ట్ ఇయర్ ఫస్ట్, ఈ ఇయర్ లాస్ట్ అంటే మళ్ళీ నా ఫోటో వేస్తారు, నీ లేదు. సో మళ్ళీ ఏంటి పరిస్థితి నువ్వు చూసుకొని ఆయన మళ్ళీ ముంచే పాటు మమ్మల్ని అంటే, లేదు సార్ ఐ విల్ డెలివర్ దిస్ టైమ్ ఆల్సో, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అన్నాడు. ఈ వెంట్ బై మెటిక్యులస్ ప్లానింగ్ అన్ని చేసుకున్నాడు. I don't think this year also we are second. It was 0.002%. So very great achievement, Subbarao. Thank you very much and very nice. Back to back watercom. See, why Sachin Tendulkar is famous not because highest number of runs are there. Consistency. ఎన్ని సంవత్సరాలైనా అదే స్టాండర్డ్ మెయింటైన్ చేయడం చాలా గ్రేట్. 20 సంవత్సరాల్లో ఒక స్టాండర్డ్, 30 సంవత్సరాల్లో ఒక స్టాండర్డ్, అట్లా ఉన్న వాళ్ళని ఎవరు అప్రిషియేట్ చేయరు. In life also we succeed when we have consistency. So that is important. Back to back 2 years to kuda ade standard state lo maintain cheyadam anedi it's a very great thing. Subbarao, all the best to you for your future also. POSS Venkateswara Majlo, everything has been very nice in our district. Bank in case lo kuda continuous ga we were topping, if not 1 2 వాటిలోనే ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా. సో I hope they continue the good work. And drama గురించి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే, ఎక్కువ రిపిటేషన్ అవుతుంది. టుడే ప్రకాశం డిస్ట్రిక్ట్ ఈస్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ టాప్ పర్ఫార్మర్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడైనా సరే రూరల్ డెవలప్మెంట్ లో జాయింట్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ వన్ స్పోక్ టు మీ పర్సనల్. I think I shared it with Venkatesh also. I was in మన ఆర్ఓస్ ట్రైనింగ్ పెట్టారు, మన పార్లమెంట్ ఆర్ఓస్ అందరికి ఒక రోజు ట్రైనింగ్ పెడితే ఆ రోజు ఫోన్ చేశాడు. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఐఐటిఎంలో ట్రైనింగ్ లో ఉన్నప్పుడు బయటకు వచ్చి మాట్లాడాను. ఆయన మీరు ఇయర్ కూడా ఎలా అచీవ్ చేస్తున్నారు, హౌ డిడ్ యూ ప్లాన్, వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్, వాట్ ఈస్ యువర్ అప్రోచ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి LBSNAలో కూడా మసూరిలో వై డోంట్ యూ గివ్ ఎ లెక్చర్ ఆన్ NRHS అని, very kind enough. So we are recognized as a top performer not only in Andhra Pradesh,
village or maybe in our circles, but at the national level. So that credit goes to the current PD and the previous PD followed by ఇద్దరికి కూడా చాలా గొప్పగా చాలా అద్భుతంగా చేశారు. NREGS మాత్రం నాకు ఎందుకు ఆనందం అంటే దినదినాభివృద్ధి చెందుతున్నట్టు రోజుకి పెరుగుతున్న లేబర్. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం జరగట్లేదు, అక్కడక్కడ ఎక్కడైనా మన వర్షాలు లేక వర్షాధార పంటలు ఉన్నాయి. సో అక్కడ మనకి ఆల్టర్నేటివ్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఈజ్ NREGS. సో దేర్ వీ హ్యావ్ టు బి వెరీ వెరీ క్లియర్. సో అదొక అదనపు ఆదాయంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని విస్తరింపజేసి ఇంకెక్కువ కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా చాలా అద్భుతంగా వారు పనిచేశారు. నాట్ ఓన్లీ పీడీ బట్ ఎంటైర్ స్టాఫ్, ఏపీఓలు, గ్రామా, ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ మేట్లు, జూనియర్ మేట్లు అన్ని స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా ఎంపీడీఓస్ ఆర్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్. వాళ్ళు ముందుండి నేను ఎప్పుడు చెప్పినా కూడా ముందుండి నడిపించారు, లీడర్షిప్ ఇచ్చారు. మండల స్థాయిలో అందరినీ కోఆర్డినేట్ చేసి NREGS ఒక గ్రేట్ సక్సెస్ గా చేశారు. సో డ్రామా అదేవిధంగా ఎంపీడీఓస్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కమింగ్ టు ద రెవెన్యూ డిపార్ట్మెంట్, రెవెన్యూలో తహసీల్దార్స్ అందరూ కూడా పాత కొత్త అందరూ కూడా పాత వాళ్ళు పాత పనులకి, కొత్త వాళ్ళ ఎలక్షన్ పనులకి మీరందరూ కూడా ఎప్పటికప్పుడు సమాయత్తమై అసిస్టెన్స్ ఇచ్చారు మీ ROs కి. వాళ్ళు ఎఫెక్టివ్ గా డెలివర్ చేయాలంటే మీరు తహసీల్దార్స్ గా వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా యూ హ్యావ్ గివెన్ యువర్ బెస్ట్ అండ్ వితౌట్ విచ్ ROs వుడ్ నాట్ హ్యావ్ సక్సీడెడ్. సో తహసీల్దార్స్, రెవెన్యూ అసోసియేషన్, అదేవిధంగా రెవెన్యూలో ఉన్న రెవెన్యూ ఈజ్ అవర్ పేరెంట్ డిపార్ట్మెంట్. మిగతా డిపార్ట్మెంట్స్ మే థింక్ అదర్వైజ్, బట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈజ్ ఎనీ కలెక్టర్స్ పేరెంట్ డిపార్ట్మెంట్. పేరు కలెక్టర్ కూడా రెవెన్యూ నుంచే వస్తుంది. అదర్వైజ్ కలెక్టర్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు. ఇప్పుడు ఆ ల్యాండ్ ట్యాక్స్ లేవు, బ్రిటిష్ కాలంలో ఉండేవి కానీ, బట్ కలెక్టర్ రిమైన్స్ స్టిల్ టు బి కలెక్టర్. అండ్ కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ లో ఉన్న DM పార్ట్ కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రసీ, విచ్ ఈజ్ అగైన్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. సో ఎప్పుడు పేరెంట్ డిపార్ట్మెంట్ అంటే నాకు అపారమైనటువంటి గౌరవం రెవెన్యూ డిపార్ట్మెంట్, బికాస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డిపార్ట్మెంట్. అండ్ ఇప్పుడు ట్యాగూర్కి నేను పశువుల గురించి ఏదైనా చెప్పగలను కానీ మిగతా విషయాలు చెప్పలేదు. అదే మా RTOకి పశువులు చెప్పచ్చు, రెవెన్యూ చెప్పచ్చు. ఐ హ్యావ్ ఫుల్ లిబర్టీ టు సే టాయిలెట్ కట్టమంటే కడతారు, కలెక్టర్ గారు చెప్పారని చెప్పి. పశువులు కొంచెం ఎక్కడ పోయినాయంటే ఎగిరి కంటే ఎదుగుతారు, పిడుగు పడుతున్నాయంటే ఆకాశం ఒక చూస్తూ నుంచొని ఉంటారు, పిడుగు ఎక్కడ పడుతుందో ఇడి మీద కూడా పడచ్చు. సో therefore revenue department is one of the oldest and it is one of the most resilient departments. Resilient and ఎందుకంటే they do elections, they do revenue work, they do non-revenue work, they do protocol, they do magistracy, they do law and order. The Tahsildar can give a shoot at site order in the capacity as executive magistrate. So all powers are there and collector normally enters other things also. Nothing against any other department, but ఒక కలెక్టర్ గా you come into revenue department because first posting of IAS officer works as a sub collector. Tomorrow Suraj also will be first posted as sub collector. Today he is already assistant collector. So therefore we start with revenue department కాబట్టి రెవెన్యూ లో ఉన్న అందరు తహసీల్దార్స్ అన్ని స్థాయిలో ఉన్న సిబ్బందికి, అదే విధంగా ముగ్గురు RTOs కూడా దే ఆర్ జెమ్స్ ఫర్ మీ. దే ఆర్ ఆల్ 3 of them are very good officers. నాతో పాటు పనిచేసిన అంతకాలమే కాకుండా ముందు కూడా వాళ్ళ అసైన్మెంట్స్ లో దే హావ్ డన్ వెల్. సో ఆల్ 3 of you, Kishore, Ramkృష్ణ and Ramarao, you have led well in the normal times and in elections also. మీ డివిజన్ లెవెల్ you have given good leadership. So all 3 of them are good RTOs. ఇంతకు ముందున్న శ్రీనివాస్ కానీ, అదే విధంగా మల్లికార్జున్ కానీ అండ్ మార్కాపూర్లో కిషోర్ ఉండేవాడు. సో వాళ్ళిద్దరికీ కూడా ఐ షుడ్ థ్యాంక్ దెమ్. దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ డ్యూరింగ్ దేర్ టెన్యూర్. వాళ్ళు ట్రబుల్ షూటర్స్ గా చాలా విషయాల్లో లేకపోతే కలెక్టర్ పని చాలా హెడేక్ అవుతుంది. సో దే హ్యావ్ స్టూడ్ అప్ విత్ ద కలెక్టర్, దే హ్యావ్ డన్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఆస్క్డ్ దెమ్ టు డూ అండ్ దే హ్యావ్ మెయింటైన్ ద స్పిరిట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ టు బి ఎ వెరీ రెసిలియంట్ డిపార్ట్మెంట్, ట్రబుల్ షూటింగ్ డిపార్ట్మెంట్. ఈ ఏది కాదన్నప్పుడు డెఫినెట్ గా రెవెన్యూ డిపార్ట్మెంట్ లెట్ కమ్ ఇన్ టు పిక్చర్. దాంతో పాటు మిగతా డిప్యూటీ కలెక్టర్స్, మా ROలు అందరూ కూడా లాట్ ఆఫ్ డిప్యూటీ కలెక్టర్స్ ఇప్పుడు కలెక్టర్ వారితో జిల్లా
మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయింది అందరూ పోతారు మళ్ళీ. బట్ కోనేరు రంగారావు కమిటీ కానీ మిగతా అన్ని మనకి SDMAలో ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు, మల్లేశ్వరం ఉన్నాడు, చాలా మంది డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ ఆల్సో, కనిగిరిలో వసంత్ ఉన్నాడు, PA2 స్పెషల్ కలెక్టర్ ఇదేంటే చిన్ననాయ్ గుండకమ్మ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. సో ఇట్లాగా SDCలు చాలా మంది మంచి నిండుగా ఉంది ఇప్పుడు జిల్లా. బట్ మెలిగేళ్ళు అందరూ RDOగా చెప్పడం చూస్తారు. సో బట్ స్టిల్ ఆల్ ఆఫ్ దెమ్ మంచి సరదాగా ఎలక్షన్ చేసాం. ఏదో సరదాగా అంటాను, కొంతమంది బూతులు తీసాము. బట్ అవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి కాబట్టి చివరికి ఛార్జ్ మెమో లేకుండా బయటపడ్డాం కాబట్టి దట్ ఈస్ ద స్పిరిట్ విత్ విచ్ ఆల్ ఆఫ్ us should be working. We should enjoy our work. ఇప్పుడు ఉచ్చరాకులు ఉంటాయి కానీ బట్ సరదాగా ఇంట్రెస్ట్ తోటి పనిచేస్తే we will all enjoy our work. Similarly, కలెక్టరేట్ సూపరింటెండెంట్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. పాత వాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వితౌట్ కలెక్టరేట్ సూపరింటెండెంట్స్ దెర్ ఇస్ నో కలెక్టర్. దే ఆర్ మై మినిస్టీరియల్ స్టాఫ్. నాకు ఫైల్ పుటప్ చేసేది వాళ్ళు, రూల్ పొజిషన్ పుటప్ చేసేది వాళ్ళు. వాళ్ళు ఎంత సమర్థవంతంగా ఉంటే కలెక్టర్స్ జాబ్ ఇస్ సో ఈజీ. పొరపాట్లు జరగకుండా ఫైల్ వెళ్ళాలంటే కలెక్టరేట్ సూపర్ మనం ఎప్పుడు గుర్తించాం. వాళ్ళు ఏదో పాపం ఆ బాధాలకు వచ్చి చీకటి గదిలో కూర్చొని ఉంటారు. బట్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. All of them, and junior assistants, senior assistants, deputy tahsildars, attenders, lot of them, all of them put together make the collectorate. So, వాళ్ళు కూడా చెక్ కృతజ్ఞతలు. అదేవిధంగా RMRTC, DPRO నారాయణ రెడ్డి ఇక్కడే కూర్చున్నాడు, ఎక్కడ ఉన్నట్టున్నాడు. పాత అయినా కొత్త అయినా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, TD గ్రౌండ్ వాటర్ మల్లేశ్వరం లేదా వెళ్ళిపోయాడు. ఓకే, మల్లేశ్వరం ఆల్సో అండ్ district audit officer, audit department, paying accounts officer, all of them, RTO, DTC, all of you have done extremely well. Then coming to civil supplies, director Nathrakpoina, DSO and DM, I hope are here, and if they are here, I thank them for all the support. JC, Kepuru Vallu, I always maintain JC ki rendu kalluga untaru DSO and DM, because they handle ఒకడు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఒకటి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆఫీసర్. సిమిలర్లీ రవి CEO స్టెప్ అండ్ మల్టిపుల్ ఫంక్షన్స్. రవి ఒక ఫంక్షన్ అని ఏం లేదు, పేరు CEOగా పెట్టి అన్నింటిలో వాడుతున్నాం. సో వాళ్ళతో వాడుకోవడం అనేది తప్పుడు పని కావచ్చు కానీ బట్ లిటరల్గా అంతే, ఏమీ లేకపోతే రవి వేసేయండి అంటాం. బట్ ఆ స్పిరిట్ ఎక్కడ తప్పకుండా ఈ డెలివర్డ్ ఎవ్రీ టైం. కొన్ని క్లిష్ట టైంలో, క్లిష్ట పరిస్థితుల్లో కూడా తక్కువ టైంలో ఎక్కువ ఈవెంట్స్ ఉన్నప్పుడు, అదేవిధంగా కొన్ని కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్గా ఇందాక అతను చెప్పినట్టే డెంగ్యూ అప్పుడు మాత్రం అతని సర్వీస్ ఎక్స్ట్రాడినరీ సర్వీస్ చేస్తారు. మీరు నమ్మరు, చాలా చోట్ల చేతితో స్ప్రే